ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డా, 2 విషయాలు ఒంటరిగా తెలుసుకో. ఇది నీ కంట పడితే అదృష్టం అనేది నీ తలుపు తట్టినట్లేనమ్మా. నా మీద నమ్మకంతో కొంచెం సమయాన్ని కేటాయించి విను తల్లి అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన సాయినాథుడు మనకు అందించబోతూ ఉన్నారు. మన సాయినాథుడు సందేశం వినే ముందు మొదటిగా సాయినాథుడు అంటే ఎవరికి నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా అస్సలు మర్చిపోవద్దండి. అయితే ముందుగా మీ అందరికీ కూడా ఒక సందేశం. బిడ్డా, ఆలస్యం చేయకుండా ఇంకా ఈ సందేశం వినే ముందు ఇప్పుడు మన సాయినాథుడు సందేశం తెలుసుకోవాలండి. బిడ్డ, ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మనకు తెలియాలి అంటే కనుక మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోవాల్సిందే. ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు అందరి ప్రజల్లాగే ఊరిలో నివసించకుండా ఆ ఊరికి ఉన్న నది అవతల వైపు ఒక ఆశ్రమాన్ని అనేది ఏర్పరచుకుని అక్కడే ఆయన తన శిష్యులతో పాఠాలు అనేవి బోధించి అక్కడే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక రాజుగారు, చాలా పెద్ద రాజుగారు, అతను తన కొడుకుకు 12 సంవత్సరాలు ఉన్న తన కొడుకును తీసుకుని గురువుగారి దగ్గరికి వచ్చి, స్వామి, గురువుగారు, నా కొడుకు చాలా అమాయకంగా పెరుగుతూ ఉన్నాడు. తనకు మంచి ఏంటో చెడు ఏంటో ఏది కూడా తెలియడం లేదు. మా దగ్గర కావలసినంత ఐశ్వర్యం అయితే ఉంది. ఈ ఐశ్వర్యం ఉండడం వల్ల తనను చాలా గారాబంగా మేము పెంచాము. తను పెత్తనం చలాయిస్తూ నలుగురి మీద అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ అనేది తనకు తెలియకుండా పోతుంది. గౌరవం ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాకుండా అయిపోయింది. మీరు ఒక రాజు యొక్క కుమారుడు అనే భావన లేకుండా మిగతా శిష్యులకు ఏ విధంగా అయితే బోధిస్తూ ఉన్నారో నా కుమారుడు కూడా అలాగే బోధిస్తారు అని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చారు అని గురువుగారికి రాజుగారు చెప్తారు. అప్పుడు గురువుగారు, మీరేమీ బాధపడవద్దు. ఈ శిష్యుణ్ణి అంటే మీ కుమారుణ్ణి నేను మంచి తెలివితేటలు, మంచి చెడు అంటే ఏంటో తనకు తెలియపరిచేలాగా నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఆ గురువుగారి మీద నమ్మకంతో తన కుమారుణ్ణి రాజు అక్కడ వదిలిపెట్టి తను వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రాజకుమారుడు ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఒక గుర్రపు బండిలో రావడాన్ని చూసిన ఆ శిష్యులందరూ కూడా, మన శిష్యరకానికి అంటే మన గురుకుల శాలలోనికి ఒక అబ్బాయి వచ్చాడు. అతను మామూలు అబ్బాయి కాదు, ఒక పెద్ద రాజకుమారుడు. అతనిని మనం మచ్చిక చేసుకుంటే మన భవిష్యత్తులో పనులన్నీ కూడా అతని ద్వారా మనం చేయించుకోవచ్చు అని చెప్పి కొంతమంది శిష్యులు ఆలోచించుకుంటారు. సరే, ఇదంతా కూడా ఏది పట్టించుకోకుండా రాజకుమారుడు మనసులో ఒక్కటే అభిప్రాయం కలుగుతుంది. మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ ఉండడం అసలు ఇష్టమే లేదు. ఈ వాతావరణం కానీ, ఈ మనుషులు కానీ, ఈ గురువు గారు కానీ నాకు అసలు నచ్చలేదు అని చెప్పి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి గురువుగారు వచ్చి, బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అసలు ఏడవనే వద్దు అని చెప్పి నేను చెప్పను, కానీ ఎందుకంటే నీకు వాతావరణం ఒక్కసారిగా మారేసరికి కొత్తగా ఉండడం సర్వసాధారణం. కానీ బాధ కలగడం, నీ యొక్క మంచిని కోరి నీ తండ్రిని నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. నీకు జ్ఞానోదయం అనేది కలిగిన తరువాత నీ తండ్రి గారిని పిలిపించి
నేనే అక్కడికి వెంటనే నిన్ను పంపించేస్తాను. అప్పటి వరకు నువ్వు ఏమి చేయాలో నీకే వదిలేస్తున్నాను. నీకు బాధ కలిగినంతసేపు ఏడువు, తరువాత నువ్వే అంతా సర్దుకునేలా చేసుకుంటావు అని చెప్పి అనడంతో ఆ మాటలు అనేవి ఈ అబ్బాయికి కొంచెం ధైర్యాన్ని అయితే ఇచ్చాయి. ఇక కొన్ని రోజులు గడిచే కొద్దీ చాలామంది శిష్యులతోటి ఈ అబ్బాయి స్నేహభావాన్ని అనేది పెంచుకుంటాడు. అలా స్నేహంగా ఉన్న పిల్లల చేత అధికారికంగా ఆ పనులు కూడా చెయ్యి, ఈ పనులు చెయ్యి అని చెప్పి తన యొక్క సొంత పనులు చేయించుకుంటూ కూడా ఉంటాడు. ఎందుకు అంటే అంతకుముందు రాజ్యంలో కూడా ఆ అబ్బాయి కింద ఉండే భటులు ఆ అబ్బాయికి ఏది కావాలి అని సేవలు చేసి పెట్టేవారు. అదేవిధంగా ఈ స్నేహితులతో కూడా ఇతను పనులు చేయించుకోవడం ప్రారంభించాడు. ఇదంతా కూడా గురువుగారు గమనిస్తూనే ఉన్నారు. మాటలతో చెప్తే మారే అంత వయసు ఆ అబ్బాయికి లేదు కనుక ఏదైనా కానీ చేతలతోనే చేపించాలి అన్న ఉద్దేశంతో గురువుగారు ఒకరోజు సాయంత్రం సమయంలో ఆ అబ్బాయిని పిలిపించి, బాబు, నీ యొక్క శిష్యరకం ఏదైతే ఉందో అది పూర్తయింది. నువ్వు ఈ ఒక్క పని నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతూ ఉన్నానో ఈ ఒక్క పని కనుక నువ్వు చేశావు అంటే నువ్వు చాలా సంతోషంగా నువ్వు మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళి ఉండవచ్చు. నేనే మీ నాన్నగారిని పిలిపించి ఈ శిష్యులలో అందరికంటే కూడా మీ అబ్బాయి చాలా జ్ఞాని అని చెప్పి నేనే పంపిస్తాను అని చెప్తారు. ఆ మాట విన్న ఆ అబ్బాయికి చాలా సంతోషం కలిగిపోతుంది. నా యొక్క శిష్యరకం పూర్తి అయింది. మీరు ఏది చెప్పినా కూడా ఈ ఒక్కరోజే నేను చేస్తాను, తరువాత నన్ను పంపించేస్తాను అని అంటున్నారు కదా గురువుగారు, అందుకు చాలా సంతోషం అని చెప్తాడు. అయితే ఇక గురువుగారు ఏం చెప్తారు అంటే, బాబు, నేను నిన్ను ఇప్పుడు ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాను కదా, పద అని చెప్పి తీసుకుని వెళ్తారు గురువుగారు. ఒక పెద్ద కొండ మీదకి తీసుకుని వెళ్తారు. ఆ కొండ మీద అతన్ని కూర్చోబెట్టి, ఈరోజు రాత్రంతా కూడా నువ్వు ఈ కొండ మీదే ఉండాలి. ఈ కొండ మీదకి ఇంకొంచెం సమయం గడిచిన తరువాత ఒక గ్రద్ద వస్తుంది. బాబు, ఆ గ్రద్ద ఏం చేస్తుందో నువ్వు రాత్రంతా ఒక్కొక్కటి నువ్వు పరిశీలించి నా దగ్గరకు వచ్చి చెప్పు. రేపు ఉదయాన్నే వచ్చి నువ్వు చెప్పు. అదేవిధంగా రేపు తెల్లవారుజామునే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలన్నింటినీ కూడా తోలుకుని వస్తాడు. ఆ గొర్రెల కాపరి ఒక్కొక్క గొర్రెలు ఏం చేస్తున్నాయి అది కూడా నువ్వు పరిశీలించి నాకు చెప్పాలి. ఈ 2 విషయాలు నువ్వు పూర్తి చేసుకుని నాకు చెప్పావు అంటే నీకు సంపూర్ణ జ్ఞానం కలిగినట్లే అని గురువుగారు చెప్తారు. సరేను అని చెప్పి ఇంకా గురువుగారు ఆ విషయాలు చెప్పి వెళ్ళిపోతారు. తరువాత ఇక అనుకున్నట్లుగానే, అంటే గురువుగారు చెప్పినట్లుగానే కొంచెం సేపటికి ఆ కొండ మీదకి తన యొక్క పిల్లల్ని తీసుకుని ఒక గ్రద్ద వస్తుంది. ఆ గ్రద్ద ఏం చేస్తుంది అని చెప్పి ఆ బాబు చాలా ఆశగా ఆతృతగా వాటి వంకే చూస్తూ ఉంటాడు. ఆ గ్రద్ద అనేది ఆ రాత్రి సమయంలో తన యొక్క పిల్లలు, చిన్న పిల్లలు కదా, తన పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆహారాన్ని తినిపిస్తూ ఇక ఉదయం ఎప్పుడవుతుందా అని చెప్పి కాచుకుని కూర్చున్నాయి. ఇక ఉదయం అయింది. తరువాత గురువుగారు చెప్పినట్లుగానే గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుని ఆ కొండ ప్రాంతానికి వస్తాడు. ఇక ఉదయం ఎప్పుడైతే అయ్యిందో ఆ గొర్రెల కాపరి వచ్చాడో ఆ గొర్రెలన్నిటినీ కూడా ఆ గ్రద్ద చుట్టూ, అంటే రౌండ్ వేస్తూ ఉంది. గొర్రెల చుట్టూ రౌండ్ వేస్తూ ఒక గొర్రె మీద తన దృష్టిని పెట్టి క్షణం కూడా ఆలోచించకుండా అందులో ఉన్న చిన్న గొర్రె పిల్ల మీద దాడి చేసి తన 2 కాళ్ళతో చిన్న గొర్రె పిల్లను తీసుకుని ఎగిరిపోతుంది. అప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందరగా దూరంగా పరిగెత్తుతాయి భయంతో. ఇక ఇదంతా కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాము అని చెప్పి అతను బయలుదేరి వెళ్తాడు. ఇక బయలుదేరి వెళ్ళి గురువుగారి దగ్గరికి మీరు చెప్పినట్లుగా నేను చేశాను అని గమనించాను అంటే చెప్పు అంటాడు గురువుగారు. అయితే గురువుగారు మన ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యులను కూడా పిలిపించండి, అందరికీ నేను కలిపి చెప్తాను అక్కడ ఏం జరిగింది అని చెప్పి అంటాడు. అయితే ఇంకా గ్రద్ద ఏం చేసింది అంటే, గురువుగారు, గ్రద్ద మీరు చెప్పినట్లుగానే రాత్రి సమయంలో వచ్చింది.
ఆ గ్రద్ద అనేది చాలా ఒంటరిగా ఉంది. అంటే తనతో ఇంకా మిగతా గ్రద్దలు కలిసి రావడం, లేదంటే మరొక పక్షులతోటి అది సహజీవనం చేయడం, అంటే స్నేహం చేయడం ఇలా ఏమీ జరగలేదు. తన యొక్క పిల్లల్ని తీసుకుని వచ్చి కొండ మీద కూర్చుని తను రాత్రంతా ప్రశాంతంగా ఉన్నట్లు అక్కడే ఉంది. అది నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు అనిపించింది, ఇక తెల్లవారిన తర్వాత ఆ గ్రద్ద పెద్ద గొర్రెల కాపరి మందతో వచ్చినప్పుడు ఆ గొర్రెల చుట్టూ తిరిగి ఒక గొర్రె మీద శ్రద్ధ పెట్టి, అంటే ఒకసారి ఆ గొర్రె మీద శ్రద్ధ పెట్టి తన కాళ్ళతో ఎగరేసుకుని వెళ్ళిపోయింది. దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? అంటే నేను ఇప్పటి వరకు ఎన్నో పక్షులను చూశాను గురువుగారు. ఉదాహరణగా చిలకను చూశాను. చిలక చాలా చక్కగా మాట్లాడుతుంది, కానీ అది ఎక్కువ దూరం ఎగరలేదు. తన యొక్క పండ్లను తను కోసుకుని తినడానికి కొంచెం కష్టపడుతూ ఉన్నట్లుగా నేను గమనించాను. కానీ గ్రద్ద అలా కాదండి. గ్రద్ద తలచుకుంటే ఎంత పైకన్నా కూడా ఎగరగలదు. తన యొక్క శ్రద్ధ అంటే ఏకాగ్రత ఎలా ఉంది అంటే గనుక ఆ గొర్రెల మందలో ఏదో ఒక గొర్రెను తను తీసుకుని వెళ్ళవచ్చు, కానీ ఆ గొర్రె మీదే తన యొక్క ఏకాగ్రతను అంతా కూడా చూపించి ఒక్కసారి దాని మీద దాడి చేసి దాన్ని ఒక్కసారిగా పైకి లేపుకుని వెళ్ళిపోయింది. అంటే ఏ మనిషి అయినా కూడా అన్ని విషయాలు సాధించాలి, అన్ని రకాల పనులు చేయాలి, 10 పడవల మీద కాళ్ళు పెట్టాలి అని ఆలోచించకుండా చేసే ఏ ఒక్క పని మీద అనేది శ్రద్ధగా వహించి కనుక తప్పకుండా ఆ పనిలో గనక విజయం సాధించవచ్చు. అది మనం గ్రద్ద నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసింది గురువుగారు. మరి మరొక విషయం కూడా నాకు తెలిసిందండి. అది ఏంటి అంటే గనుక కింద వాతావరణం అనేది అనుకూలంగా లేనప్పుడు, పెద్ద పెద్ద తుఫాన్లు వర్షాలు ఏర్పడినప్పుడు అన్ని పక్షులు వాటి యొక్క జీవనాధారం కోల్పోయాయి. ఎక్కడో తలచుకుంటూ ఒక పక్కన దాక్కుంటాయి. కానీ గ్రద్ద అలా కాదు. ధైర్యంగా తన రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా రెక్కలు ఊపుకుంటూ ఆ గాలికి ఎదురుగా తను ఎగిరిపోతూ ఉంటుంది. మేఘాలను దాటి తను పైకి వెళ్తుంది. అంత శక్తి అనేది తనకు ఎందుకు వచ్చింది అంటే అవి ఏ పక్షులతోనూ స్నేహము చేయవు. అవి ఒంటరిగా ఉంటాయి. ఒంటరిగా ఉండడం వల్లనే వాటికి తన శక్తి తెలిసి వచ్చింది, తన బలహీనత తెలిసి వచ్చింది, తన ఏకాగ్రత అనేది పెరిగింది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒంటరిగా ఉన్నాను, మేము ఏమీ చేయలేము అని చెప్పి. కానీ మనం గ్రద్దను చూస్తూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒంటరిగా ఉంటేనే మన శక్తి మనకు తెలుస్తుంది, మన తప్పు మనకు తెలుస్తుంది, మనలో బలం కూడా మనకు తెలుస్తుంది, మనలో బలహీనతలు కూడా మనకు తెలుస్తాయి. అలా గ్రద్దను చూసి మనం నేర్చుకోవచ్చు. గ్రద్ద ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండి తను అన్ని పక్షుల కంటే కూడా చాలా శక్తివంతమైన పక్షిగా నిరూపించబడుతుంది. అదేవిధంగా గ్రద్దకు 40 సంవత్సరాలు దాటిన తరువాత తన రెక్కలలో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తన రెక్కలు చాలా పాతబడిపోయి మురికి ఎక్కి బరువెక్కిపోతాయి. ఆ రెక్కలు ఆడించడానికి కూడా కష్టమైపోయి అవి పైకి ఎగరడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. తనకున్న పొడవాటి ముక్కు అనేది పూర్తిగా వంగిపోయి పదును తగ్గిపోయి ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా అది అనుకూలించదు. తన యొక్క కాలి గోర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వంగిపోయి వాటిలో పదును అనేది తగ్గిపోతుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా గ్రద్ద ఏదైతే ఉందో అది దూరంగా ఒంటరిగా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి 6 నెలలు అనేది ఏ పక్షులకు అది కనిపించకుండా తన యొక్క పాడైపోయిన ఈకలను ఒక్కొక్కటిగా తన నోటితో పెకిలించి బయటకు పడేస్తుంది. అదేవిధంగా తన కాలి గోళ్లను ఒక్కొక్క కొండరాయికి గోర్లు గీకి గోళ్లను తనంతటికి తానే పూర్తిగా విరక్కొట్టేసుకుంటుంది. అదేవిధంగా ఆ గ్రద్ద ఇవన్నీ చేసుకున్న తరువాత తన యొక్క పళ్ళు, అంటే తన యొక్క ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కును ఒక బండరాయికి వేసి పొడుచుకుని ఆ ముక్కుని పూర్తిగా విరక్కొట్టేసుకుంటుంది. ఇలా తను పూర్తిగా తన యొక్క శక్తులన్నింటినీ కూడా కోల్పోయిన సమయంలో
ఏ పక్షి తన మీద దాడి చేయకూడదు అని చెప్పి ఒంటరిగా అది ఏ పక్షులు లేని ప్రాంతానికి వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటుంది. మళ్ళీ తన శక్తిని పుంజుకొని తనని కొత్త ఈకలు రెక్కలు రావడానికి, తనకు ఉన్న ఊడిపోయిన ముక్కు కొత్తది రావడానికి, తనకి ఊడిపోయిన గోర్లు మళ్ళీ పెరిగి పదునుగా పెరగడానికి 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల సమయంలో తన మొదటి దశ తన శరీరంలో ఉండే భాగాలను తీసివేసుకునేటప్పుడు తను ఎంతో బాధను, నరకాన్ని అనుభవిస్తుంది. అయినా 6 నెలల తరువాత మళ్ళీ తను ఒక్క మంచి చాలా శక్తివంతమైన ముక్కుతోటి, శక్తివంతమైన కాళ్ళ గోళ్ళు తోటి, బలమైన ఈకలతోటి, రెక్కలతోటి తన శక్తిని పుంజుకొని ఆ కొండ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి గ్రద్ద ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే కనుక, మనలో వచ్చే మార్పులను చూసి మనం భయపడకుండా, మళ్ళీ మనం ఏం చేసుకుంటే, మనం మళ్ళీ ఏ అలవాట్లను మార్చుకుంటే, మళ్ళీ మనం ఏ ఆ లక్షణాలను అలవాటు చేసుకుంటే కొత్త శక్తి అనేది మనకు ఏర్పడుతుందో అలా చేసుకుని ఒంటరిగా ఉన్నా సరే మనం బలవంతులుగా మారవచ్చు అనే ఆ గుణపాఠం మనం గ్రద్దను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి మనకు ఈ గ్రద్ద ద్వారా తెలుసుకున్న విషయం. ఇక తరువాత గొర్రెల మంద గురించి విషయానికి వస్తే గనుక, గొర్రెల మంద ఒక గొర్రెను వచ్చి ఆ యొక్క గ్రద్ద తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందరగా వెళ్ళిపోయి వాటి యొక్క ప్రాణాలు పోకుండా ఉండాలి, నా ప్రాణాలు నేనే కాపాడుకోవాలి అని ఎక్కడికక్కడ అవి పారిపోతాయి. ఆ గొర్రె పిల్లను వదిలిపెట్టి అదే అనువుగా చూసుకుని గ్రద్ద ఆ గొర్రెను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ గొర్రెల మందలో మనం కూడా ఒక గొర్రెల మందలాగా బ్రతకకూడదు. మనం ఎంత మనిషి అయితే మాత్రం మనలో ఉన్న ఒక మనిషికి ఆపద వచ్చినప్పుడు అందరము కలిసి ఆ మనిషిని కాపాడే ప్రయత్నం చేయాలి తప్పితే అలా మన స్వార్థం మనం చూసుకొని పక్కకు వెళ్ళిపోకూడదు అని చెప్పి, నేను గొర్రెల మందను చూసి నేర్చుకున్నాను గురువుగారు అని చెప్పి ఈ గ్రద్ద గురించి, గొర్రెల గురించి ఆ యొక్క శిష్యుడు అంటే ఆ రాజకుమారుడు గురువుగారికి శిష్యులకి చెప్తాడు. అయితే ఇదంతా చెప్పిన తరువాత గురువుగారు, శభాష్ నాయనా, నువ్వు ఇప్పుడు పూర్తి జ్ఞానోదయాన్ని పొందావు, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకగలుగుతావు, ఎంతమందిలో ఉన్నా కూడా బ్రతకగలుగుతావు అని చెప్తాడు. అయితే ఇక ఈ కథ ద్వారా మనం మన సాయినాథుడు అంటే మనకు మన సాయినాథుడు చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఎప్పుడు కూడా మనిషి ఒంటరివాడు కాదు. ఒంటరిగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఎవరు లేరు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు అసలు లేనే లేరు అని చెప్పి ఎన్నో సందర్భాలలో నువ్వు నా పాదాల మీద పడి అడిగిన రోజులు ఉన్నాయి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నా బిడ్డ ఎందుకు ఇంత అమాయకత్వంలో బ్రతుకుతుంది అని నాకు చాలా బాధ కలుగుతూ ఉండేది. అందుకనే ఈ సందేశం అనేది నీ కోసమే నేను వినిపించాను బిడ్డ. ఒక్క విషయం చెప్పనా, జాగ్రత్తగా వింటావు కదూ. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడే నీలో శక్తి అనేది రెట్టింపు అవుతుందమ్మా. అదేవిధంగా నీ బలహీనతలు కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు. ఏ మనిషి అయినా సరే భూమి మీదకు ఒంటరిగానే వస్తాడు, అదేవిధంగా ఒంటరిగానే మరణిస్తాడు. ఈ మధ్యలో వచ్చిన సంబంధాలు అన్నీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెగిపోతాయి. ఈ జ్ఞానం నువ్వు తెలుసుకున్న రోజున నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు. నీకోసం నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడతావు. ఆ ఆలోచనలతోనే నీ విలువను పెంచుకోవడానికి నువ్వు ఏమి చెయ్యాలి అనే ఆలోచన అనేది నీ మనసులో పుడుతుంది. అప్పటి నుంచే నీ జీవితం మొదలవుతుంది. అప్పటి వరకు నువ్వు ఎంత మందిలో ఉన్నా కూడా గొర్రెల మందలో ఒక గొర్రె పిల్లలాగానే బ్రతుకుతావు. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఎన్నటికీ ఎప్పటికీ ఏర్పడదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బిడా, ఒంటరిగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు.
అర్థమైంది కది తల్లి అని చెప్పి ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి మన సాయినాథుడు మనకైతే ఒక అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదూ. మనకు ఈ సందేశం నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. దీనిలో ఎంతో అర్థం ఉంది కదూ, ఎంతో నీతి కూడా ఉంది. ఏది అంటే మనకు ఏం జరిగితే మనం కృంగిపోతున్నాము, మనకు ఎవరు లేరు అని చెప్పి ఒకానొక సమయంలో మనం చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం, చాలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపంతా చూసే మన సాయినాథుడు మనకు ఈరోజు మన మనోధైర్యాన్ని పెంచడానికి ఈరోజు ఈ సందేశాన్ని మనకు అందించారు. మరి మన సాయినాథుడు అందించిన ఈ సందేశం, ఈ అంతర్యం అంటే ఈ సందేశంలో ఉండే అంతర్యం పరమార్థం అనేది మీ అందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైంది అని అనిపిస్తే సాయినాథుని చెప్పిన మాటలు మీ మంచి కోసమే అని చెప్పి మీకు కనుక అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్లోనికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొకసారి మీ అందరికీ కూడా అందరికీ మంచి జరగాలి అని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని వేడుకుంటూ మరలా మీకు మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.